ముక్కు బ్లాక్ అయినప్పుడు లేదంటే జలుబు చేసినప్పుడు మీకు కంట్లోంచి నీళ్లు రావడం కానీ కంటి కింద వాపు రావడం కానీ గమనించవచ్చు. సో ఈ వీడియోలో మీ ముక్కుకి కన్నుకి సంబంధం ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముక్కు బ్లాక్ అయినప్పుడు చూపు మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా చెప్తాను. సో నార్మలీ మనకి కన్నీళ్లు ఫామ్ అవుతాయి లాక్రిమల్ గ్లాండ్ లో. అవి చిన్న డక్ట్స్ ద్వారా కన్నీటి సంచి నుంచి ముక్కులోకి డ్రైన్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఏడ్చినప్పుడు ముక్కులోంచి వాటర్ రావడం అనేది కామన్. సో అప్పుడు ఎక్కువగా లాక్రిమల్ గ్లాండ్ టీయర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆ ఎక్సెస్ ఫ్లూయిడ్ అనేది ముక్కులోకి వచ్చేసి మనకు ముక్కులోంచి వాటర్ లాగా రావచ్చు. ఇప్పుడు ఒకవేళ ఆ డక్ట్ అనేది బ్లాక్ అయితే నార్మల్ సిచ్యువేషన్స్ లో అంటే లాక్రిమల్ గ్లాండ్ నార్మల్ లెవెల్లో టీయర్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా మనకి కంట్లోంచి బయటికి కారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఎందుకనంటే నాసోలాక్రిమల్ డక్ట్ బ్లాక్ అవ్వడం వల్ల ఈ వాటర్ అనేది ముక్కులోకి డ్రైన్ అవ్వకుండా కంట్లోంచి బయటికి కారిపోతూ ఉంటుంది. దీని వల్ల వాటర్ అనేది అక్కడ అక్యుములేట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది తగ్గించడానికి మనము ఆ నాసోలాక్రిమల్ డక్ట్ లో ఎక్కడ బ్లాక్ ఉంది, ఎందుకని కన్నీళ్లు లోపలికి వెళ్ళట్లేదు అనేది టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో దీనిలో 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్యూట్ డాక్టియోసిస్టైటిస్ అండ్ క్రానిక్ డాక్టియోసిస్టైటిస్. అక్యూట్ డాక్టియోసిస్టైటిస్ లో మనకు సడన్ గా కంటి దగ్గర వాపు వచ్చేసి నొప్పి ఎక్కువగా ఉంటుంది అండ్ ఎరుపు కూడా రావచ్చు. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. మనకు జలుబు ఎక్కువగా ఉన్నా కానీ ముక్కు బాగా బ్లాక్ అయినా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఒక 4-5 డేస్ ఆర్ 10 డేస్ ఆఫ్ మెడిసిన్స్ తోటి కంప్లీట్ గా తగ్గిపోతుంది. బట్ ఒకవేళ ఇదే ప్రాబ్లం రిపీటెడ్ గా వస్తుంది, ప్రతిసారి అక్కడ కంటి దగ్గర వాపు వస్తుంది అంటే దాన్ని క్రానిక్ డాక్టియోసిస్టైటిస్ అంటారు. క్రానిక్ డాక్టియోసిస్టైటిస్ అంటే చాలా కాలం వరకు అలా బ్లాక్ అయి ఉంటుంది, బట్ మీకు నొప్పి ఎక్కువగా ఉండదు, వాపు స్లైట్ గా ఉంటుంది. దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే లాక్రిమల్ సాక్ దగ్గర ప్రెస్ చేసినప్పుడు మీకు చీము అనేది కంటి దగ్గర కనిపించవచ్చు. సో దాన్ని రీగర్జిటేషన్ టెస్ట్ అంటారు. దీన్ని ఫర్దర్ గా డయాగ్నోస్ చేయడానికి లాక్రిమల్ పంక్టమ్ అంటే చిన్న లాక్రిమల్ ట్యూబ్ దగ్గర నుంచి సిరింజ్ అనేది ఇన్సర్ట్ చేసి వాటర్ ని పుష్ చేసినప్పుడు అది ముక్కులోకి ఫ్రీగా వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళకపోతే ఆ డక్ట్ అనేది బ్లాక్ అయినట్టు. ముక్కులో కామన్ గా నాజల్ సెప్టమ్ అది డీవియేట్ అవ్వడం వల్ల లేదంటే నాజల్ పాలిప్స్ లాంటివి గ్రో అవ్వడము ఆర్ టర్బినేట్ హైపర్ట్రఫీ, ఈ రీజన్స్ వల్ల నాసోలాక్రిమల్ డక్ట్ అనేది బ్లాక్ అవ్వచ్చు. దీన్ని ఎండోస్కోపీలో డయాగ్నోస్ చేశాక మేనేజ్ చేయడానికి క్రానిక్ డాక్టియోసిస్టైటిస్ అయితే దానికి సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకటి ఎక్స్టర్నల్ డాక్టియోసిస్టోరైనోస్టమీ అండ్ సెకండ్ ఇంటర్నల్ ఆర్ ఎండోస్కోపిక్ డాక్టియోసిస్టోరైనోస్టమీ. ఎక్స్టర్నల్ అప్రోచ్ అనేది యూజువల్లీ ఐ స్పెషలిస్ట్ చేస్తారు. ఈఎన్టీ స్పెషలిస్ట్ గా మేము ఇంటర్నల్ అప్రోచ్ ఆప్ట్ చేస్తాం. దీని అడ్వాంటేజ్ ఏంటంటే స్కార్ అనేది ఉండదు, ముక్కులో ఉన్న ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తాం.